హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రివ్యూ చూద్దాం ఎలా ఉన్నాయేమని. ముందుగా మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం, అలాగే ప్రొబబుల్ 11, అలాగే ఇంజురీ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా, హెడ్ టు హెడ్ ఎలా ఉంది, పాయింట్స్ టేబుల్లో వీళ్ళ సినారియో ఏముంది, మన ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారు ఏమి అనేది. సో ఇవన్నీ టాపిక్స్ ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో మీన్వైల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే మనం పిచ్ రిపోర్ట్ చూసుకున్నాం. మ్యాచ్ జరిగేది లక్నో ఎకానా స్టేడియం, లక్నో ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో నడుస్తుంది. పిచ్ వచ్చేసి యావరేజ్ పిచ్ అనమాట. బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి హెల్ప్ ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ వచ్చేసి యావరేజ్ రఫ్లీ 175, 180 ఒక విన్నింగ్ టోటల్ అనుకోవచ్చు మనము. 180, 175 ఇస్ అ విన్నింగ్ టోటల్. ఇందులో బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. ఏమంటే డే అక్కడ చాలా వేడి ఎక్కువ ఉండడం వల్ల నైట్ టైం డ్యూ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో పిచ్ స్లో అయినా స్పిన్నర్స్ గేమ్లో ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్పిన్నర్స్ చాలా తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేసర్స్ ఎవరైతే కట్టర్స్ వాడతారో, స్లోవర్ బాల్స్ బాగా వేస్తారో, డిసెప్టివ్ బాల్స్ వేస్తారో, సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఈ పిచ్. బ్యాట్స్మెన్స్ కూడా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది, అంత ఫ్రీ ఫ్లోయింగ్ పిచ్ అయితే కాదు. సో ఇది ఎకానా స్టేడియం పిచ్ నేచర్. సో ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ వీళ్ళిద్దరి మధ్య 5 మ్యాచెస్ జరిగాయి. 5 మ్యాచెస్లో ఎల్ఎస్జీ 4 మ్యాచెస్ గెలిచింది, ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది. ఓకే, ఇది హెడ్ టు హెడ్ ఎల్ఎస్జీ ప్యూర్ డామినేషన్. ఓకే, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కూడా నడవబోతుంది. సో ఇది పిక్చర్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇంజురీ వచ్చేసి మయాంక్ యాదవ్కి జరిగింది. తనకి రూల్డ్ అవుట్ అయిపోయినాడు ఐపీఎల్. తన ప్లేస్లో విలియం ఓరౌర్కి అనే ఒక ప్లేయర్ని తెచ్చుకున్నారు. అతను ప్లేయింగ్ లెవెన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఎక్కువ. సో సాడ్ ఫర్ మయాంక్ యాదవ్, మంచి పేస్ బౌలర్, బట్ ఇంజురీ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎల్ఎస్జీ పరిస్థితి ఎలా ఉంది మొత్తంగా ఓవరాల్గా ఈ సీజన్ చూసుకుంటే. ఎల్ఎస్జీ పరిస్థితి మార్క్రమ్ కన్సిస్టెన్సీ లేదు. పూరన్ స్టార్టింగ్ 5 మ్యాచెస్ చాలా బాగా ఆడాడు, బట్ ఆ తర్వాత పూరన్ కన్సిస్టెన్సీ లేదు. రిషబ్ పంట్ అంత డబ్బులు పెట్టి కొన్నారు, ఏమాత్రం పర్ఫార్మెన్స్ లేదు. ఇంకా ఎవరన్నా ఒక్కరు బాగా ఆడుతున్నారంటే అది ఆయుష్ బదోని, యంగ్స్టర్ చాలా బాగా ఆడుతున్నాడు, కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఐ థింక్ హార్ష్ గోయింకా బీ లైక్ లాస్ట్ సీజన్ నేను రాహుల్ని తీసుకున్నాను, ఏమీ ఆడలేదు, కోపంలో అరిచాను, అందరూ నన్ను అరిచారు. ఇప్పుడు రిషబ్ పంట్ని తీసుకున్నాను, 23 కోట్లు పెట్టాను, ఏమీ ఆడట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి? ఇది ఉంది ఎల్ఎస్జీ ఓనర్ పరిస్థితి. సో చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది ఎల్ఎస్జీది. సో నెక్స్ట్ మనం వచ్చేసి ప్రొబబుల్ ప్లేయింగ్ 11 వరకు చూద్దాం. ప్రొబబుల్ ప్లేయింగ్ 11 ఏముండొచ్చు అని. ముందుగా మనం ఎల్ఎస్జీ చూద్దాం. ఎల్ఎస్జీ వచ్చేసి మార్క్రమ్, పూరన్, రిషబ్ పంట్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, ఆకాష్ సింగ్, రాఠీ, ఆవేష్ ఖాన్, విలియమ్స్ ఓరౌర్కే, దాని తర్వాత ప్రిన్స్ యాదవ్. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఎస్ఆర్హెచ్ వచ్చేసి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషన్ కిషన్, సచిన్ బేబీ, నితీష్ కుమార్ రెడ్డిని ఆడిపించకపోవచ్చు, సచిన్ బేబీ, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్, హర్షల్ పటేల్, ఉనాడ్కట్, జీసన్ అన్సారీ. ఇంపాక్ట్ సబ్గా ట్రావిస్ హెడ్ ప్లేస్లో అతను శ్రీలంకన్ ప్లేయర్ రావచ్చు, ఈశాన్ మలింగ. సో అతను రావచ్చు. ఇక మనము మ్యాచ్ ప్రిడిక్షన్ విషయంకి వద్దాం. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ఎవరు గెలుస్తారు లేదా చాలా కామెడీ అనమాట. ఎందుకంటే 2 బలహీన బిడ్డలు కొట్లాడుతున్న మ్యాచ్ ఇది. ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్ ఇద్దరికీ కన్సిస్టెన్సీ లేదు, స్ట్రెంగ్స్ అనేది లేవు. ఈ 2 టీంలు మనం చూసుకున్నా ఓకే, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ పేరు ప్రకారం ఉంది, కానీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ చాలా డిసప్పాయింట్ చేసింది. చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఎస్ఆర్హెచ్ది. ఎల్ఎస్జీ మాట్లాడుకోవడమే అనవసరం, ఒక్క ఆయుష్ బదోని ఒకటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. కొన్ని మ్యాచెస్ ఇనిషియల్గా మార్క్రమ్ 2 మ్యాచెస్ బాగా ఆడాడు, పూరన్ ఇనిషియల్ 3-4 మ్యాచెస్ బాగా ఆడాడు, దాని తర్వాత ఎవరు ఆడట్లేదు. రిషబ్ పంట్ ఫుల్ ఆన్ కన్సిస్టెన్సీ ఫ్లాప్లో చూపిస్తున్నాడు. ఫ్లాప్లో అది. ఇంకా ఎస్ఆర్హెచ్ విషయంకి వస్తే బ్యాటింగ్ ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయితే, అభిషేక్ శర్మ ఫెయిల్ అయితే డ్రీమ్ కొలాప్స్. ఎవరు లేరు ఎక్సెప్ట్ క్లాసెన్. క్లాసెన్ ఒకటి బాగా ఆడుతున్నాడు, బట్ క్లాసెన్ వచ్చేసి ఫినిషింగ్ రోల్, ఆల్మోస్ట్ నెంబర్ 4 బ్యాట్స్మెన్. తను ఫినిష్ చేయాలి, కానీ ఇన్నింగ్స్ బిల్డ్ చేసే రోల్ తన మీద పడుతుంది. ఈజ్ డూయింగ్ గుడ్, మిగతా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, కానీ తను బాగానే ఆడుతున్నాడు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే షమీ చాలా వరస్ట్గా ఆడాడు, డ్రాప్ చేశారు. సో బౌలర్స్ కూడా ఎవరు పర్టికులర్గా ఈ 2 టీంలు ఎవరు బాగాలేరు. అందుకే ఎల్ఎస్జీ వాళ్ళు వెయిట్ చేశారు మయాంక్ యాదవ్ ఎప్పుడైతే ఇంజూరీ నుంచి బయటకు వస్తాడు, బట్ సాడ్లీ అతను మళ్ళీ ఇంజూర్ అయిపోయాడు. సో 2 బలహీన బిడ్డలు కొట్లాడుతున్న మ్యాచ్ ఇది. సో ఎవరు గెలుస్తారు అంటే ఐ థింక్ ఎల్ఎస్జీ పాయింట్స్ టేబుల్లో కొంచెం ప్లే ఆఫ్స్కి వెళ్ళే హోప్స్ ఉన్నాయి వాళ్ళకి, చాలా స్లిమ్ ఛాన్సెస్.
ఎస్ఆర్హెచ్ ఏమంటే మొత్తం పోయింది. వాళ్ళు అంతా బకెట్ తన్నేశారు వాళ్ళు. చెప్పాలంటే బకెట్ కొట్టేశారు. ఎస్ఆర్హెచ్ ఏమీ లేదు, ఇంటికి పోయారు కాబట్టి వాళ్ళు ఫియర్‌లెస్‌గా ఆడొచ్చు. మైండ్‌లో ఏ టెన్షన్, ప్రెషర్ ఉండదు. ఫ్రీగా ఆడొచ్చు. అది యంగ్‌స్టర్స్ కూడా చాలా ఫ్రీగా ఆడతారు. సో, ఐ థింక్ ఆ ఒక్క మెంటల్ బ్లాకేడ్ ఉండదు కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ కొంచెం ఫేవరెట్స్ ఈ మ్యాచ్‌లో కొంచెం. ఎక్కువ కాదు బట్ కొంచెం. ఇది ఎస్ఆర్హెచ్ గురించే. సో, పాయింట్స్ టేబుల్ ఎక్కడున్నారని చూసుకుంటే ఎల్ఎస్‌జీ వచ్చేసి 11 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్‌తో, ఎస్ఆర్హెచ్ వచ్చేసి 11 మ్యాచెస్ ఆడి 7 పాయింట్స్‌తో. తలా ఫర్ ఎ రీజన్ 7 అన్నమాట. సో, మనం ఆన్ పేపర్ చూస్తే ఎల్ఎస్‌జీకి క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు 3 మ్యాచెస్ ఉన్నాయి. 3 మ్యాచెస్ గెలిస్తే 10 పాయింట్స్ నుంచి 16 పాయింట్స్‌కి వెళ్తారు. బట్ 16 పాయింట్స్ క్వాలిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ ఈ సీజన్‌లో ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది 15, 16 ఈ ప్లేస్‌లో కూర్చొనున్నారు చాలామంది. సో, వాళ్ళకి కష్టమే. ఎస్ఆర్హెచ్ చెప్పేసిన కదా బకెట్ తన్నేసింది. సో, కష్టమే ఈసారి. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ సీజన్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇది నేను కవర్ చేసిన పాయింట్స్. మీకేదన్నా పాయింట్స్ నేను కవర్ చేయలేదు, చేస్తే బాగుండు అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. సో, ఇది మన ప్రివ్యూ. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎల్ఎస్‌జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ వస్తుంది. అది కూడా చూడండి. అండ్ మోర్ ఓవర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. థ్యాంక్ యూ.